వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ భూములను అక్రమార్కులు ఆక్రమిస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు బుధవారం మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని సర్వే నెంబర్ 111లో గల ప్రభుత్వ విద్యాలయ ఉన్నత పాఠశాలకు చెందిన స్థలాన్ని కొందరు అక్రమార్కులు ఆక్రమించి అక్కడ అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కాపాడాల్సిన స్థలాలను వ్యాపార సముదాయాల కోసం వాడుకోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ పట్టణంలో ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమ కట్టడాలను నిలిపివేసి ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకవేళ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ప్రజాప్రతినిధులతో కలిసి రోడ్డుపైకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తక్షణమే ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. నా యొక్క నమస్కారాలు. ఈరోజు మేము వార్డు కౌన్సిలర్ అందరం కలిసి మన తాండూరు పరిధిలో సర్వే నంబర్ 111లో ప్రభుత్వ విశ్వవిద్యాలయ ఉన్నత పాఠశాల భూమిపై షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది అక్రమంగా. కాబట్టి దాని విషయంలో మనము గౌరవనీయులైన కమిషనర్ పురపాలక సంఘం తాండూరు గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దరఖాస్తుకి ఎక్నాలజ్మెంట్ కూడా ఆయన ఇచ్చిండ్రు. అయితే ముఖ్య విషయం ఏమిటంటే వాళ్ళు మన తాండూరు యొక్క ప్రభుత్వ భూముల్ని అక్రమంగా కబ్జాలు చేసి కన్స్ట్రక్షన్ చేస్తుండ్రు. మళ్ళా ప్రభుత్వ ఉద్యోగులకేమో ఏదో ఫేక్ ఆర్డర్లు, అంటే కోర్టు ఆర్డర్, ఫేక్ కాదు కోర్టు ఆర్డర్, కోర్టుని కూడా వాళ్ళు తప్పుదో పట్టించి వాళ్ళు కేవలం భూమిలో నాట్ టు ఇంటర్ఫేర్ అని ఉంది ఆర్డర్, కానీ కన్స్ట్రక్షన్ చేయాలని ఈ ఆర్డర్లో ఎక్కడ కూడా రాసింది లేదు. ఆ కన్స్ట్రక్షన్కి పురపాలక సంఘం నుంచి కూడా ఎలాంటి పర్మిషన్స్ అనేది లేవు. పర్మిషన్స్ ఎలాంటివి తీసుకోలేదు. పర్మిషన్స్ తీసుకోకుండా ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణం చేపట్టడానికి మేమందరం కౌన్సిలర్ ఏకధాటిగా దానిని తిరస్కరిస్తున్నాము. కావున నేను అందరికీ కోరుకునేది ఒకటే, మన ప్రభుత్వ అధికారులతోనైనా మన అధికార పార్టీ ఎమ్మెల్యే గారితోనైనా కానీ ఎంఆర్ఓ గారికైనా ఆర్డీఓ గారికైనా ఈ పనిని వెంటనే ఆపేయాలని, ఒకవేళ పని ఆపడం జరగకపోతే మేము కూడా కోర్టుకు ఎక్కుతాము. ఈ కోర్టుని తప్పదో పట్టిన వారిపైన కఠిన చర్య తీసుకునేంత వరకు మేము వెనుకకు జరగమని, ఇంకా ఏమైనా అవసరం పడితే రోడ్డుకు ఎక్కి ధర్నాలు కూడా చేయడానికి కూడా మేము అందరం సిద్ధం ఉన్నాయని అందరితో కోరుతున్నాము. ప్రభుత్వ భూమి అనేది ప్రతి ఒక్కరిది బాధ్యత. నేను తాండూరు ప్రజలతో కోరుకునేది ఒక్కటే, ఈ ప్రభుత్వ భూమిని కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి అందరు కలిసి మాకు సాధించి ఇక్కడ ఎలాంటి అక్రమ నిర్మాణాలు తాండూరులో ఎక్కడైనా కానీ అక్రమ నిర్మాణాన్ని మేము 12 మంది కౌన్సిలర్లము సహించము. ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరిగితే ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని అనుకుంటే అక్కడ మేము ఆ ప్రభుత్వ భూమిని కాపాడుకొని మా భూముల్ని మేము కాపాడుకుంటామని అందరితో కోరుకుంటాం.